ఇది నేను బయట ర్యాండమ్గా చేసిన వీడియో అండి. ఎటువంటి లైట్ అయితే యూజ్ చేయలేదు, జస్ట్ న్యాచురల్గా షూట్ చేశాను. 10 నిమిషాల్లో స్కిన్ తెల్లగా మార్చుకోవచ్చు అనేది నా ఉద్దేశం. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను అదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఎప్పుడు మీ మీదైనా వేరొకరి మీద చేయొచ్చు కదా వీడియో, స్కిన్ వైట్నింగ్ కోసం ఏదైనా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ అంటేనే ఎండలు, ట్యాను, అలాగే ఫంక్షన్స్, ముఖ్యంగా వెడ్డింగ్ సీజన్ అనమాట. స్కిన్ తెల్లగా మారడానికి ఏదైనా ఒక 10 మినిట్స్ రెమెడీ చెప్పమని మన సబ్స్క్రైబర్ అయితే చాలా రోజులు మాట అడుగుతున్నారు. సో ఈ వీడియో అయితే కొంచెం డిఫరెంట్గా నేను బయట చేద్దాం అనుకుంటున్నా. ఎటువంటి లైట్స్ లేకుండా జస్ట్ న్యాచురల్గా సన్లైట్లో చేద్దాం అనుకున్న రిజల్ట్ వచ్చిందా లేదనేది మీరే చూసేయండి. బట్ కాకపోతే చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్, ఎవరైనా ట్రై చేయొచ్చు. 10 మినిట్స్లో ఇంత బాగా స్కిన్ చేంజ్ అవుతుందని చెప్పేసి మీరే షాక్ అవుతారు. ఇంక లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా చూసేద్దాం. చిట్కా చూసే ముందు మీ అందరికీ తెలుసు, మనం ఒక హెయిర్ ఆయిల్ లాంచ్ చేసాం. హెయిర్ ఆయిల్ అనేది సూపర్గా సక్సెస్ అయింది. చాలామంది 200 ml కాదు 500 లాంచ్ చేయమని అడిగారు. 500 లాంచ్ చేసాక ఎక్కువగా 500 అయితే కొంటున్నారు. 500 కాదండి, 200 ml కూడా ఉన్నాయి. సో మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ కామెంట్ సెక్షన్లో కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ ఎక్కువగా చేస్తున్నారు. సో మీరు ఆర్డర్ చేసుకున్న మన ప్రోడక్ట్ అయితే 100% వర్క్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అయితే స్పీడ్గా గ్రోత్ అవుతుంది. చాలా ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి, 100లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. జెన్యూన్గా షేర్ చేస్తున్న ఫీడ్బ్యాక్స్ అయితే నేను మీకు మీ దాకా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు వాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది చెప్తున్నారు. దీనికి ఇంకా థ్యాంక్స్ అనమాట. వేరొకరికి ఈ మన ప్రోడక్ట్ వాడాలనే హోప్ అయితే వస్తుందన్నమాట. మీరు ఇంకా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయలేదు, మీకు హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ అనేది పెరగట్లేదు, చాలా వాడు అలసిపోయాం అనుకుంటే మాత్రం తప్పకుండా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీరు వెంటనే మన హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చిట్కా ఏంటో చూసేద్దాం రండి. మరి ముందుగా మనకు కావాల్సింది పొటాటో. మీడియం సైజు ఉన్న పొటాటో తీసుకోవాలి. పొటాటో వల్ల స్కిన్ కలర్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి. ఎంత డార్క్ స్కిన్ మీద ట్రై చేసినా ఫస్ట్ టైంకే మీ స్కిన్ తెల్లగా మారాలి అంటే మాత్రం పొటాటో యూజ్ చేయాలి. ఎందుకంటే మనకి పొటాటోలో స్టార్చ్ ఉంటుంది. మీడియం సైజు పొటాటోని తీసుకొని పొటాటో మీద పీల్ తీసి తర్వాత మనం గ్రేటర్ సహాయంతో పొటాటోని ఇలా తురుముకోవాలి. లేదనుకుంటే మీరు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న నో ప్రాబ్లం అండి. పొటాటో తురుము అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పొటాటో తురుముని యాడ్ చేసుకోండి. పొటాటో తురుము యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. రా మిల్క్ అండి, చిన్న గ్లాస్ అనేది యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. అంటే దీన్ని బాగా మెల్ట్ అయ్యేంత వరకు, బాగా స్మూత్ పేస్ట్లు అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన పొటాటో తురుము ఏదైతే ఉందో అది చాలా సాఫ్ట్గా ఉండాలండి. అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మనకి 5 to 6 మినిట్స్ అయితే టైం పడుతుంది. దీనివల్ల మనకి స్కిన్ అనేది చాలా తెల్లగా మారుతుంది. నార్మల్గా మనం రా పొటాటోని యూజ్ చేస్తేనే స్కిన్ చాలా తెల్లగా మారుతుంది. ఇప్పుడు మనం మిల్క్తో కలిపి ఇలా కుక్ చేసి యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది ఇంకా ఫేర్గా మారుతుంది. అలాగే చాలా సాఫ్ట్గా, స్మూత్గా కూడా అనిపిస్తుంది. దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చండి. ఈ వీడియోని స్కిన్ తెల్లగా మారాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అయితే పొగుడుతారు. ఎందుకంటే జెన్యూన్గా షేర్ చేస్తున్నాను, ఇందులో ఎటువంటి ఫేక్ లేదు. ఫస్ట్ టైంకి రిజల్ట్ వస్తే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. మిమ్మల్ని మెచ్చుకోవడం అయితే పక్కా అండి. లైవ్లో కూడా చేసి చూపిస్తాను డార్క్ స్కిన్ ఉన్న పర్సన్ మీద. సో ఇదైతే బాగా కుక్ అయిపోయింది. సో కుక్ అయిన తర్వాత దీన్ని కొంచెం చల్లగా అయితే అవనివ్వాలి. తర్వాత మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా దీన్ని మనం చేసుకోవాలి. దీన్ని మనం మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల చాలా క్రీమీ స్ట్రక్చర్లో వస్తుంది. అంటే బయట మార్కెట్లో ఏదైనా క్రీమ్ కొంటే ఎలా ఉంటుంది, సో అలా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత పొటాటో పేస్ట్ అనేది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ వరకు కాఫీ పొడి యాడ్ చేశాను. ఇక్కడ పొటాటో పేస్ట్ అనేది మనకి మిగులుతుందండి. దాన్ని ఏదైనా ఒక కంటైనర్లో కానీ లేదనుకుంటే ఒక గాజు సీసాలో కానీ యాడ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి.
మీకు 1 వీక్ టు 2 వీక్స్ వరకు అయితే నిలవ ఉంటుంది, ఏం పాడవదు. ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అనుకునే ముందు శనగపిండి, కాఫీ పౌడర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మిక్స్ చేసాం కదా, ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం డార్క్ స్కిన్ ఉన్న పర్సన్ మీద నేను అప్లై చేస్తాను. సన్ ట్యాన్ ఉన్న పర్సన్ అనమాట. నేను బయటే చేస్తున్నానండి, ఎటువంటి లైట్ లేదు, జస్ట్ ఇది సన్లైట్ మాత్రమే. కొంతమంది కావాలని మెసేజెస్ అయితే పెడుతున్నారు, అంటే ఒకళ్ళిద్దరు ఉంటారు కదా, ఏం చేసినా అది తప్పే, రైటే ఉండదనమాట వాళ్ళకి. సో వాళ్ళ కోసమే చెప్తున్నాను. నెగిటివ్గా కామెంట్ పెట్టే వాళ్ళని కూడా నేను ఏం అనుకోవట్లేదండి. సో మీరు అలా అనుకొని ఉండొచ్చు, బట్ ఇది ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదండి, వేలు ఖర్చు అయితే నేను అస్సలు చెప్పను. సింపుల్గా ఉండేవి, ఇంట్లో ఉండే వాటితోనే స్కిన్ వైట్నింగ్ టిప్స్ అయితే నేను చెప్తాను. సో అందుకే చాలామంది ట్రై చేస్తుంటారు, చాలామంది ఫీడ్బ్యాక్స్ పెడుతుంటారు మన ఛానల్కి అయితే. సో మీరు తప్పకుండా ట్రై చేస్తే రిజల్ట్ అయితే వస్తుంది. సో ఈ రెమెడీని అయితే నీట్గా ఫేస్ వాష్ చేసేసుకొని ఫేస్ మొత్తానికి కొంచెం థిక్ కన్సిస్టెన్సీలు అప్లై చేసుకోండి. ఫేస్కి, నెక్కి. మీరు డార్క్ నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు, హ్యాండ్స్కి, లెగ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీ బాడీ పార్ట్స్ ఎక్కడైతే బ్లాక్గా ఉన్నాయని మీరు అనుకుంటున్నారో, కలర్ చేంజ్ చేయాలనుకుంటే మాత్రం దీన్ని ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు పర్మనెంట్ రిజల్ట్ కావాలనుకున్న వారానికి ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు ఇన్స్టెంట్గా స్కిన్ తెల్లగా అయిపోవాలి అప్పటికప్పుడు అనుకున్న 10 మినిట్స్లో ఖచ్చితంగా మీ స్కిన్ కలర్ని మార్చగల సత్తా అయితే ఈ ప్యాక్ ఉంది. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్కిన్ వైట్నింగ్కి, స్కిన్ బ్రైట్నింగ్కి హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా సన్ ట్యాన్ని రిమూవ్ చేయడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. సో చూసారు కదా, ఫేస్కి, నెక్కి అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ అనేది డ్రై అవనిచ్చాను. 10 మినిట్స్ తర్వాత ఇది కంప్లీట్గా కూడా డ్రై అయిపోతుందండి. డ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్ని తడి చేస్తూ దీన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే వీడియోలో మీకు చూపించాలి కాబట్టి నేను ఇలా తుడుస్తున్నాను. నార్మల్గా అయితే మీరు వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది బాగా డ్రై అయిపోయిందండి. సో ముందైతే వాటర్ని తడి చేసేసుకొని కొంచెం రబ్ చేసి తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. స్కిన్ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, ముఖ్యంగా ఫేర్గా మారిపోతుంది అనమాట. ఖచ్చితంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ అయితే మనం చూడొచ్చండి. ఫస్ట్ టైంకి ఒకే ఒక్క స్టెప్తో స్కిన్ మొత్తం తెల్లగా మారుతుంది. జస్ట్ వాటర్తో వాష్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్కిన్ అయితే ఎలా ఉందో. ఎటువంటి లైట్ లేదు, ఎటువంటి మ్యాజిక్ లేదు. ఇక్కడ స్కిన్ చేసే మ్యాజిక్ తప్ప మనం ఏం చేయమండి. మీరే చూడండి బిఫోర్ స్కిన్కి, ఆఫ్టర్ స్కిన్కి డిఫరెన్స్ అయితే. 10 మినిట్స్లో స్కిన్ వైట్గా అవ్వాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇప్పుడే ట్రై చేసేయండి మరి. సో చూసారు కదండి, చాలా ఈజీ అండ్ సింపుల్ రెమెడీ అనమాట. ఎవరైనా ట్రై చేయొచ్చు. 10 మినిట్స్ టైం ఉంది అంటే మాత్రం తప్పకుండా ట్రై చేసేయండి. స్కిన్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, రెడీ చేసుకొని ఒక 1 వీక్ అయితే ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళాలి అనే ముందు కానీ, పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనే టైంలో కానీ దీన్ని ట్రై చేయండి. లేదంటే స్కిన్ అంతా కూడా ట్యాన్ అయిపోయింది, ఇప్పుడు మా స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అవ్వాలి అంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సూపర్గా రిజల్ట్ అయితే వస్తుంది. మీరు చూసారు కదా, బిఫోర్కి ఆఫ్టర్కి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. మీరు ట్రై చేస్తే మీ స్కిన్ కలర్ కూడా తప్పకుండా చేంజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.